విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పిరమిడ్ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి వైష్ణవి ప్రసాద్ ను గెలిపిద్దాం. బ్యాలెట్ లో సీరియల్ నంబర్ 21 ఫ్లూట్ గుర్తుకే ఓటు వేసి వైష్ణవి ప్రసాద్ ను గెలిపిద్దాం. ఈ నెల 13న జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి. బ్రాహ్మణులు, రాజకీయాలు ఇవేం కొత్త కాదు. కానీ కాలంతో పాటు మారుతున్న సమీకరణలు, పరిస్థితులు బ్రాహ్మణులను రాజకీయంగా దూరం చేస్తుంది అనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఉన్న బ్రాహ్మణ రాజకీయం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీల కుట్రలు కావచ్చు, లేదంటే బ్రాహ్మణుల స్వయం కృతాపరాధం కావచ్చు, వెరసి బ్రాహ్మణులు రాజకీయంగా బలహీనపడ్డారు అనేది నగ్న సత్యం. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో 1, 2, 3 ప్రతినిధులు మాత్రమే కనిపిస్తుండగా తాజాగా జరిగే తెలంగాణ పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో ఎవరు ఎదుర్కొని నిలబడతారు అన్నదే ఉత్కంఠగా మారింది. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ నుంచి, ఏపీలో అసెంబ్లీ నుంచి కోన రఘుపతి, కాంగ్రెస్ నుంచి రాజమండ్రిలో గిడుగు రుద్రరాజులు మాత్రమే ఉన్నారు. ఇక తెలంగాణలోని బీజేపీ నుంచి హైదరాబాద్ స్థానంలో కొంపెల్ల మాధవీలత బరిలోకి దిగారు. అయితే ఈ నియోజకవర్గాల్లో బ్రాహ్మణుల ఓట్లే డిసైడర్ కాకపోయినప్పటికీ గెలుపుకు అవకాశం కల్పిస్తోంది. కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం. బ్రాహ్మణుల ఓట్లే కీలకంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నప్పటికీ 2 స్థానాల్లో స్వతంత్రంగా బ్రాహ్మణులు బరిలోకి దిగడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందులో ప్రధానంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అత్యంత పెద్ద నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలుండగా వాటిలో కీలకంగా బ్రాహ్మణుల ఓట్లున్నాయి. ఇక్కడ దాదాపు 30 లక్షలకు పైగా ఓట్లుంటే అందులో 40% బ్రాహ్మణుల ఓట్లు ఉన్నాయన్నది లెక్కలు. ఇక్కడ నుంచి ప్రధాన పార్టీలను ఎదుర్కొని బరిలోకి ఇండిపెండెంట్ గా దిగిన వైష్ణవి ప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా బ్రాహ్మణుల ఓట్లు తనను బలపరిచిన పిరమిడ్ పార్టీ కీలకమైన ఓటు బ్యాంకులపైనే వైష్ణవి ప్రసాద్ గురిపెట్టారు. ఇవే కాకుండా తనకున్న వివిధ సామాజిక వర్గాల్లోని పరిచయాలు, విజ్ఞానవంతులు, సంపన్న కుటుంబాలకు చెందిన వారు వైష్ణవి ప్రసాద్ కు ఆదరణ చూపిస్తున్నారు. దీంతో మల్కాజ్గిరిలో ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు ధీటుగా ఉండగలను అన్న నమ్మకం పెరగడంతో ప్రచారం స్పీడ్ పెంచారు. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఈ అసెంబ్లీ స్థానం డిసైడ్ చేసింది బ్రాహ్మణుల ఓట్లే. ఇక్కడ సిట్టింగ్ ఓటు కోల్పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సినీ కవి, రచయిత జొన్నవిద్దల రామలింగేశ్వరరావు తనదైన మార్కు చూపించేస్తున్నారు. బ్రాహ్మణుల ఓట్లతో పాటు తనకున్న పరిచయాలు, సినీ కవిగా, రచయితగా వివిధ వర్గాల అభిమానం తనకు బలంగా ఉన్నాయంటున్నారు. ఏదేమైనప్పటికీ రాజకీయంగా కనుమరుగవుతున్న తరుణంలో బ్రాహ్మణులు తమ ఓటు బ్యాంకు ద్వారా ప్రధాన పార్టీలకు బలగం చూపించుకుంటూ గట్టి షాక్ ఇస్తారా? వేచి చూడాల్సిందే. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి.